స్వాగతం అందరికీ నేటి మాడ్యూల్ హెయిర్ కలరింగ్ లో వివిధ టెక్నిక్ సాధన గురించి మేము ఫ్రాస్టింగ్ కళలో నైపుణ్యం సాధించడం మరియు అనంతరం సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతాం. ఈ సెషన్ ముగిసే సమయానికి ఫ్రాస్టింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తారు. ఫ్రాస్టింగ్ మరియు ఆఫ్టర్ కేర్ ప్రక్రియను నిర్వహించడానికి అవసరమైన భాగాలు మరియు సాధనాలను సేకరించడం చాలా ముఖ్యం. దీనికోసం అవసరమైన భాగాలు మరియు సాధనాలు ఒక టైమర్, ఒక మిక్సింగ్ బౌల్, గ్లాస్ లేదా ప్లాస్టిక్, కొలిచే చెంచా ఒకటి, కొలిచే స్కేల్ ఒకటి, నీటితో నిండిన స్ప్రే బాటిల్ ఒకటి, టింట్ బ్రష్లు ఒకటి, పిన్ టైల్ దువ్వెన ఒకటి, ఫ్రాస్టింగ్ క్యాప్ ఒకటి, క్రోచెట్ హుక్ లేదా హెయిర్ పుల్లింగ్ టూల్ ఒకటి, సెట్టింగ్ క్లిప్ తగినన్ని. దీనికి కావలసిన మెటీరియల్: ఒక నెక్ క్యాప్, ఒక మెడ స్ట్రిప్, టవల్ ఒకటి, తేలికపాటి షాంపూ ఒకటి, తగినంత కండిషనర్, తగినంత ఎంచుకున్న జుట్టు రంగు, తగినంత పెరాక్సైడ్ లేదా డెవలపర్, చేతికి రక్షణ తొడుగులు ఒకటి, కాటన్ తగినంత, ప్రొటెక్టివ్ క్రీమ్ తగినంత, రేకు పేపర్ ఒకటి. ఫ్రాస్టింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు మీ క్లయింట్ ను హాయిగా కూర్చోబెట్టండి మరియు వస్త్రం కప్పండి. ఎరుపు లేదా చికాకు యొక్క ఏవైనా సంకేతాలు కోసం ప్యాచ్ పరీక్ష ఫలితాలను తనిఖీ చేయండి. చర్మం స్పష్టంగా ఉంటేనే కొనసాగించండి. జుట్టుకి షాంపూ అవసరమైతే జాగ్రత్త వహించండి. షాంపూ సమయంలో స్కాల్ప్ మ్యానిపులేషన్లను నివారించండి. రక్షిత చేతి తొడుగులు ధరించండి. ఇప్పుడు మనం క్యాప్ టెక్నిక్ ఉపయోగించి ఫ్రాస్టింగ్ విధానాన్ని చేద్దాం. క్యాప్ టెక్నిక్ అనేది హైలైట్లను జోడించడానికి లేదా జుట్టు యొక్క నిర్దిష్ట విభాగాలను కాంతివంతం చేయడానికి ఒక క్లాసిక్ మరియు సమర్థవంతమైన పద్ధతి. ఇక్కడ దశల వారీ గైడ్ ఉంది. మీ క్లయింట్ తలపై రబ్బర్ లేదా ప్లాస్టిక్ తో చేసిన క్యాప్ ని ఉంచండి. క్యాప్ సున్నితంగా సరిపోతుంది మరియు మొత్తం తలని కవర్ చేయాలి. క్యాప్ ని భద్రపరచడానికి క్లిప్లు లేదా సాగే బ్యాండ్లను ఉపయోగించండి. ప్రక్రియ సమయంలో అది తలపై గట్టిగా ఉండేలా చూసుకోండి. క్రోచెట్ హుక్ లేదా హెయిర్ పుల్లింగ్ టూల్ ఉపయోగించి కాప్ రంధ్రాల ద్వారా జుట్టు యొక్క తంతువులను శాంతంగా బయటకు తీయండి. లాగిన తంతువుల సంఖ్య ముఖ్యాంశాల తీవ్రతను నిర్ణయిస్తుంది. కావలసిన జుట్టు తంతువులు బయటకు తీసిన తర్వాత ఆ విభాగాలను లైట్నింగ్ లేదా బ్లీచింగ్ ఏజెంట్ ను వర్తించండి. వెంట్రుకలు తేలికగా మారుతున్నప్పుడు దానిపై ఒక కన్ను వేసి ఉంచండి. ప్రాసెసింగ్ సమయం జుట్టు యొక్క ప్రారంభ రంగు మరియు కావలసిన లిఫ్ట్ స్థాయిపై ఆధారపడి ఉంటుంది. కావలసిన స్థాయి మెరుపును సాధించిన తర్వాత మెరుపు ఏజెంట్ ని తొలగించడానికి జుట్టును బాగా కడగాలి. జుట్టును శుభ్రపరచడానికి మరియు మిగిలిన రసాయనాలను తొలగించడానికి షాంపూ చేయండి. తగిన విధంగా లిఫ్ట్ చేసుకోవడానికి మ్యానుఫ్యాక్చరర్ ఇన్స్ట్రక్షన్స్ తప్పక పాటించాలి. కావలసిన
కావాల్సిన స్థాయి మెరుపును సాధించిన తర్వాత మెరుపు ఏజెంట్ను తొలగించడానికి జుట్టును బాగా కడగాలి. జుట్టును శుభ్రపరచడానికి మరియు మిగిలిన రసాయనాలను తొలగించడానికి షాంపూ చేయండి. తేమను పునరుద్ధరించడానికి, మంచి రంగును రక్షించడానికి జుట్టు రంగు సురక్షితమైన మరియు పోషకమైన కండిషనర్ను వాడండి. ఈ తేమ మీ జుట్టును కాపాడుతుంది. ఇక ఇప్పుడు మీరు జుట్టును స్టైల్ చేయొచ్చు. క్యాప్ టెక్నిక్ అందమైన హైలైట్లు సృష్టించడానికి బహుముఖ మార్గాన్ని అందిస్తుంది. అభ్యాసం మరియు నైపుణ్యంతో మీరు ఈ సమయ పరీక్ష పద్ధతిని ఉపయోగించి మీ క్లయింట్ల కోసం అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. ప్రక్రియ అంతటా జుట్టు యొక్క ఆరోగ్యం మరియు సమగ్రతకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉండాలని గుర్తుంచుకోండి. మరియు మీ క్లయింట్ వారి కొత్త రూపాన్ని కొనసాగించడానికి రంగు వేసిన తర్వాత అదనపు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రంగును రక్షించడం చాలా అవసరం. ఈ సెషన్లో హెయిర్ కలరింగ్ తర్వాత రంగును ఎలా రక్షించాలో నేర్చుకుందాం. రంగు వేసిన తర్వాత షాంపూ చేయడానికి ముందు 72 గంటలు వేచి ఉండండి. జుట్టుకు రంగు వేసేటప్పుడు మీ వెంట్రుకపై పొర తెరవబడుతుంది. తద్వారా రంగు జుట్టు షాఫ్ట్ లోకి చొచ్చుకుపోవడాన్ని సులభం చేయవచ్చు. మీరు మీ అపాయింట్మెంట్ తర్వాత చాలా త్వరగా మీ జుట్టును కడుక్కుంటే గనక వెంట్రుకపై పొర ఇంకా తెరిచి ఉంటుంది. దీనివల్ల మీ రంగు మొత్తం పోతుంది. వెంట్రుకపై పొర పూర్తిగా మూసివేయడానికి 3 రోజులు పడుతుంది. కాబట్టి మీరు మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత మీ జుట్టును షాంపూ చేయడానికి ఎంతసేపు వేచి ఉంటే రంగు వర్ణద్రవ్యం హెయిర్ క్యూటికల్లో ఎక్కువ సమయం నానబెట్టవలసి ఉంటుంది. ఇది సెలూన్ సందర్శనల మధ్య మీ రంగు ఎక్కువసేపు ఉండడానికి సహాయపడుతుంది. సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ఉపయోగించండి. సోడియం లారెట్ సల్ఫేట్, దీనిని సోడియం లారెట్ ఈథర్ సల్ఫేట్ అని కూడా పిలుస్తారు. ఇది అనేక వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల్లో కనిపించే ఒక రకమైన అయోనిక్ డిటర్జెంట్. ఈ పదార్థం మీ షాంపూలు మరియు కండిషనర్లకు నురగ ప్రభావాన్ని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సల్ఫేట్లను ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టులోని సహజ నూనెలు మరియు తేమను తొలగించే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టు రంగు వాడిపోకుండా ఉండడానికి సల్ఫేట్ లేని షాంపూ మరియు కండిషనర్ ని వాడండి. అన్ని వెంట్రుకల కోసం సల్ఫేట్ లేని షాంపూ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు గజిబిజిగా, వంకరగా, స్ట్రెయిట్ గా లేదా సన్నని వెంట్రుకలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి తగిన ఎంపిక ఉంది. మీ కండిషనర్ కు రంగును జోడించండి. మీరు పింక్, పర్పుల్ లేదా నీలం వంటి రంగుల్లో ప్రశాంతమైన రూపాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జుట్టును కడిగేటప్పుడు మీ కండిషనర్ కు మీ రంగులో కొద్దిగా జోడించడానికి ప్రయత్నించండి. ఇది మీ మూలాలు పెరిగే వరకు మీ జుట్టును తాజాగా ఉంచడానికి మీరు కడిగిన ప్రతిసారి మీ జుట్టుకు కొద్దిగా మళ్ళీ రంగు వేస్తుంది. షాంపూ చేసేటప్పుడు నీటి ఉష్ణోగ్రతను తగ్గించండి. వేడి జల్లులు కొందరికి అద్భుతంగా అనిపించినప్పటికీ మీ జుట్టు రంగుకు ఇది అంత గొప్పది కాదు. వేడి నీటితో జుట్టును కడుగుతున్నప్పుడు మీ జుట్టు యొక్క క్యూటికల్ తెరుచుకుంటుంది. షాంపూ మరియు కండిషనింగ్ చేసేటప్పుడు మీ రంగు కడుగుతుంది. మీ రంగంతా కాలవలోకి వెళ్లకుండా ఉండాలంటే కొద్దిగా గోరువెచ్చని నీటితో షాంపూ చేసి ఆపై కండిషనింగ్ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. గోరువెచ్చని నీరు షాంపూ మరియు కండిషనర్ చొచ్చుకొనిపోయి శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. జుట్టు యొక్క క్యూటికల్ ను సీల్ చేయడం ద్వారా రంగు పాలిపోకుండా చేస్తుంది. జుట్టును తక్కువ తరచుగా కడగాలి. మీ జుట్టు రంగు ఎక్కువసేపు ఉండాలంటే ప్రతిరోజు మీ జుట్టును కడగడం మానుకోండి. ప్రతిరోజు జుట్టును కడగడం వల్ల మీరు మీ జుట్టు తేమగా మరియు తాజాగా ఉండే సహజ నూనెలను కడిగివేయడమే కాకుండా మీరు మీ జుట్టును కడుక్కున్న ప్రతిసారి మీ హెయిర్ డైని కొద్దిగా కడగడం కూడా జరుగుతుంది. మీ రంగును ఉంచడానికి మరియు ప్రకాశవంతంగా కనిపించేలా చేయడానికి మీ జుట్టును ప్రతిరోజు లేదా వారానికి 2-3 సార్లు కడగడానికి ప్రయత్నించు. రోజుల్లో డ్రై షాంపూను ఉపయోగించండి. మీరు మీ జుట్టును కడగని రోజుల్లో రంగు సురక్షితమైన పొడి షాంపూలను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఈ పొడి షాంపూలు మీ జుట్టును రీఫ్రెష్ చేయగలవు మరియు వాషింగ్ అవసరం లేకుండా బ్లోఅవుట్ లాంటి రూపాన్ని అందిస్తాయి. అవి అదనపు నూనెను గ్రహిస్తాయి. వాల్యూమ్ ను జోడించి మీ జుట్టును శుభ్రంగా మరియు స్టైల్ గా ఉంచుతాయి. అదనంగా మీరు సెలూన్ ని సందర్శించకుండానే సెలూన్ లాంటి టచ్ ని అందిస్తూ మీ జుట్టు రంగును మెరుగుపరచడానికి మరియు పునరుద్ధరించడానికి రంగు లేత రంగు పొడి షాంపూలతో ప్రయోగాలు చేయవచ్చు. ఆఫ్టర్ కలరింగ్ కేర్ చిట్కాలను అనుసరించడం వల్ల మీ జుట్టు రంగు యొక్క వైబ్రేషన్ మరియు దీర్ఘాయువును కాపాడుతుంది. ఇది చాలా కాలం పాటు అద్భుతంగా మరియు తాజాగా ఉండేలా చేస్తుంది. ఈ సెషన్ లో మనం చూసాం ఫ్రాస్టింగ్ విధానాన్ని విజయవంతంగా నిర్వహించడం. తర్వాత హెయిర్ కలరింగ్, ఫ్రాస్టింగ్ కేర్ కోసం అవసరమైన దశలు మరియు సాంకేతికతలను అర్థం చేసుకోండి.
ఈ సెషన్ లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే సెషన్ లో మళ్ళీ కలుద్దాం.